గుడ్ మార్నింగ్ మిస్టర్ గుడ్ మార్నింగ్ సార్. స్పిరులినా గురించి స్పిరులినా సార్ వాయిస్ రావట్లా, బ్రేక్ అవుతుంది. స్పిరులినా సార్. ఓకే, స్పిరులినా చెప్తారా? ఓకే. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మన స్పిరులినా గురించి ఈరోజు చెప్పుకోవట్ను. స్పిరులినా అనే ఒక చిన్న మొక్క ఎందుకంటే ఇది సంవత్సరం ఆకారపు నాచు. దీనికి స్పిరులినా అనే పేరు కలదు. న్యాచురల్ 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఈగో ఈ నెగ్రో గ్రీన్ ఆల్గో రూపాన్ని ఇస్తుంది. మరియు ఇది వాతావరణంలోనూ ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచుతుంది. స్పిరులినా అనే భూమి పైన ఒక శక్తివంతమైన ఆహారం. 1000 కేజీల పండ్ల లేదా కూరగాయలలో ఉండే పోషకాలు 1 కేజీ స్పిరులినాలో ఉంటాయి. అనారోగ్యం మరియు మన వ్యాధి నుండి మిమ్మల్ని రక్షించుకోవడానికి అనేక ముఖ్యమైన పోషకాలతో స్పిరులినా అనేది ఉంది. మనకు ప్రతి ఒక్క ఆరోగ్యానికి మనకు ఇన్ఫెక్షన్ వచ్చిన కానీ బాడీలో మనకు గడ్డల చెరువులైన మనకు ప్రతి ఒక్క దానికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా మనకు స్పిరులినా అనేది బాగా ఉత్పత్తి మనకు పెంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మనకు స్పిరులినా. స్పిరులినా అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి వాడుకోవాలి. మనకు ఎంఆర్పి వచ్చేసి 421 రూపాయలు అవుతుంది. డీప్ వచ్చేసి 360 రూపాయలు. మనకు పీవీ వచ్చేసి 12 రూపాయలు వస్తుంది. 12 పీవీ వస్తుంది. స్పిరులినా అనేది ప్రతి ఒక్క సప్లిమెంట్స్ కానీ మన ఫుడ్ సప్లిమెంట్స్ ఆరోగ్యానికి వెళ్తుంది ఇస్తుంది. మన ప్రతి ఒక్కరికి కూరగాయలతోని పండ్లతోని మనకు తయారైతాయి. మనకు గౌతమ్ బలే సారు వెస్టేజ్ సప్లిమెంట్స్ మంచి ప్రొడక్ట్ అనిపెట్టి మనకు దేవుడు లాగా మన గౌతమ్ బలి సార్ ప్రతి ఒక్కరు వాడుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ నాకు ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్పిరులినా గురించి విన్నారు కదా. సో దాని రిజల్ట్ అనేది మీరు వాడితేనే దాని రిజల్ట్ అనేది అర్థమవుతుంది. స్పిరులినా అనేది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్. సో నేను డైలీ ఖచ్చితంగా వాడతాను స్పిరులినా. సో అవుట్ సైడ్ ఫీల్డ్కి వెళ్తాం కాబట్టి ఫుడ్ టయానికి అందినా అందకపోయినా చాలా యాక్టివ్గా ఉంటాం. సో అది మీరు వాడి దాని రిజల్ట్ అనేది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ. రామారావు సార్ అన్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ ఎస్టీజియన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ బోనస్ కౌంటింగ్ ఒక 10 నిమిషాలు శిరీష గారు సబ్జెక్ట్ ఉంది, ఒక 10 నిమిషాలు అయిపోద్ది మేడం గారు. ఓకే ఓకేనండి. మేడం అన్మిట్ ఇచ్చాను చూడండి. డ్రీమ్ బ్రీజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు వచ్చేసి కంప్లీట్ ఫెయిర్నెస్ గురించి తెలుసుకుందాం సార్. ఓకే మేడం. స్క్రీన్ షేర్ చేయండి సార్. ఓకే. ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు వచ్చేసి మన వెస్టేజ్ లో ఉన్నటువంటి అష్యూర్ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ గురించి తెలుసుకుందాం. ఈ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ మల్బరీ సాక్సిఫ్రాగా ఎక్స్ట్రాక్ట్ అండ్ గ్రేప్ స్కిన్ ఎక్స్ట్రాక్ట్ తో తయారు చేయబడినది. ఈ 3 ఎక్స్ట్రాక్ట్స్ తో కలయికతో తయారు చేసిన ఈ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ ఉపయోగించడం వలన మన ముఖ చర్మానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. దీనిలో ఉన్న మల్బరీ ఎక్స్ట్రాక్ట్ వలన ముఖంలో డార్క్ స్పాట్స్ అంటే నల్ల మచ్చలను తగ్గించి చర్మ రంగును మరింత కాంతివంతంగా చేస్తుంది. మల్బరీ ఎక్స్ట్రాక్ట్ మన ముఖానికి తేమను మరియు పోషణను అందించి సూర్యకాంతి నుంచి ముఖాన్ని రక్షణ కలిగిస్తుంది. ఇంకా దీనిలో ఉన్న సాక్సిఫ్రాగా ఎక్స్ట్రాక్ట్ మన చర్మంపై యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఈ సాక్సిఫ్రాగా ఎక్స్ట్రాక్ట్ పర్యావరణంలోని ఫ్రీ రాడికల్స్ నుండి మన ముఖాన్ని రక్షిస్తుంది. తర్వాత గ్రేప్ ఎక్స్ట్రాక్ట్. ఇదేంటంటే సూర్యకిరణాల వలన మన ముఖానికి జరిగే డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది.
మన ముఖాన్ని మృదువుగా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది. గ్రేప్ ఎక్స్ట్రాక్ట్ ఇదేంటంటే దీని వలన మన ముఖంలోని ముడతలు మరియు వృద్ధాప్య ఇతర సంకేతాల రూపాన్ని తగ్గిస్తుంది. మరియు మన ముఖ చర్మంలో బ్యాక్టీరియాను ఈ గ్రేప్ ఎక్స్ట్రాక్ట్ నాశనం చేస్తుంది. ఇటువంటి అద్భుతమైన న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ తో ఇది తయారు చేయబడినది. న్యాచురల్ ఫెయిర్నెస్ క్రీమ్ ని ఒక మంచి ఆ, అంటే దీనిని రెగ్యులర్ గా ఫేస్ వాష్ చేసిన తర్వాత స్కిన్ ని డ్రై చేసుకొని యూజ్ చేయటం ద్వారా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా ఫైనల్ గా ఈ ఫెయిర్నెస్ క్రీమ్ ప్రైస్ చూసినట్లయితే దీని ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ ఎంఆర్పి. అయితే దీని డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 169 రూపీస్ కి వస్తుంది. అదే విధంగా ఫెయిర్నెస్ క్రీమ్ ని మన వెస్టేజ్ ద్వారా పర్చేస్ చేయడం ద్వారా 4.69 పీవీ పాయింట్ వాల్యూ వస్తుంది. ఈ ప్రోడక్ట్ ఎవరైనా యూజ్ చేయొచ్చండి. ప్రతి ఒక్కరూ యూజ్ చేయవలసిన మంచి ప్రోడక్ట్. ఈవెన్ జెంట్స్ అయినా లేడీస్ అయినా ఇద్దరు యూజ్ చేయొచ్చు. ఓన్లీ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి లీడర్స్. ఓన్లీ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేయండి. మరి బయట ఉన్న ఫెయిర్నెస్ క్రీమ్ కి మన వద్ద ఉన్న ఫెయిర్నెస్ క్రీమ్ కి తేడా ఏంటంటే ఇప్పుడు బయట దొరికే మార్కెట్ లో చాలా రకాల క్రీమ్స్ ఉన్నాయి కదా అండి. అవి ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ అండ్ జంతువుల యొక్క కొవ్వుతో తయారు చేయబడినది. అందువలన మాత్రమే ఫెయిర్నెస్ వస్తుంది. బయట దొరికే ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడటం వల్ల వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ కి అంటే ఈవెన్ పిగ్మెంటేషన్, ముడతలు కానీ, స్కిన్ డ్రై అవ్వడం కానీ, బ్లెమిషెస్ కానీ, ఇలా స్కిన్ పాలిపోయేనట్టు అయిపోవడం కానీ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తామండి. అలాగే బయట దొరికే క్రీమ్స్ అంటే ఎండ నుంచి కాపాడాలంటే సన్ ప్రొటెక్ట్ యూస్ చేయాలి. అలాగే పొల్యూషన్ నుంచి కాపాడుకోవాలంటే మాయిశ్చరైజర్ వాడాలి. అలాగే ప్రాబ్లం క్లియర్ చేయాలంటే మనం ట్రీట్మెంట్ వాడాలి. అలాగే మంచి ఫెయిర్నెస్ కావాలంటే ఖచ్చితంగా ఫెయిర్నెస్ క్రీమ్ అని వాడాలి. ఇలా 4 విధాలుగా క్రీమ్ వాడాలి అండి. అదే మన వెస్టేజ్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్ వాడితే అద్భుతమైన ప్రొడక్ట్ లో ఉన్న అష్యూర్ ఫెయిర్నెస్ క్రీమ్ తో ఏంటంటే సన్ నుంచి కాపాడుతుంది. అలాగే పొల్యూషన్ నుంచి కాపాడుతుంది. మాయిశ్చరైజర్ ఉంది కాబట్టి అలాగే అవసరమైన తేమను స్కిన్ కి ఇస్తుంది. ముందు స్కిన్ మీద మచ్చలను తొలగిస్తుంది. ఎంత ఫెయిర్నెస్ ఇస్తుంది అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడుతుంది. 4 విధాలుగా ఉపయోగపడే ఒకే ఒక ప్రొడక్ట్ అష్యూర్ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ అండి. ఇది రెగ్యులర్ గా వాడాలి. దీని ఫేస్ కి అప్లై చేసేసి లైట్ గా పౌడర్ యూజ్ చేస్తే చాలండి. చాలా మంది చెప్తుంటారు కదా, మేము ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేయమండి అని, మాకు అలవాట్లేదు అండ్ ఫెయిర్నెస్ క్రీమ్ యూజ్ చేయమండి అని. లీడర్స్ ఒకటి గుర్తించండి, మార్కెట్ లో దొరికే కెమికల్స్ కి సంబంధించి క్రీమ్స్ కూడా ఉన్నాయి కదా, స్కిన్ ని డ్యామేజ్ చేస్తుందండి అలాంటి క్రీమ్స్ అయితే చాలా వరకు. సో కంప్లీట్ గా వాడకపోయినా కూడా స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుందండి. ఎందుకంటే మన స్కిన్ ని డ్రెస్ నుంచి కవర్ చేస్తాం కాబట్టి స్కిన్ ఎటువంటి డ్యామేజ్ అవ్వదు బాడీ అనేది. మరి మన ఫేస్ ఎక్స్పోజ్ అవుతుందండి పొల్యూషన్ నుంచి. బయట పొల్యూషన్ వలన స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. మరి ఏదో ఒక క్రీమ్ అనేది లేయర్ గా ప్రొటెక్షన్ చేయకపోతే స్కిన్ ఆఫ్టర్ 30 తర్వాత మీ స్కిన్ మీ చేతిలో ఉండదు. ఒక్కసారి పిగ్మెంటేషన్ స్కిన్ కి సంబంధించినవి ఎక్కువ ఎవరైతే యూజ్ చేస్తారో అలాంటప్పుడు పిగ్మెంటేషన్ ఒక్కసారి స్టార్ట్ అయిందంటే లైఫ్ టైం మనతోనే ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మంగు మచ్చలు మన స్కిన్ కి రాకుండా కాపాడుకోవాలంటే ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే మన అష్యూర్ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ అండి. ఇది రెగ్యులర్ గా ఎవరైతే యూజ్ చేస్తారో అలాంటివి వారికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఎందుకంటే మన బిజినెస్ లో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ అండి. మన ఫేస్ నీట్ గా ఉంటేనే కదా మనం అవతల వాళ్ళకి మన ప్లాన్ కానీ ఈవెన్ మన ప్రొడక్ట్ కానీ మనం అవేర్నెస్ ఇవ్వగలం. ఓకే లీడర్స్,
అందరు ఖచ్చితంగా వాడండి, మంచి రిజల్ట్ అనేది తీసుకోండి. అండ్ మన వెస్టీజ్లో ఉన్నటువంటి ప్రొడక్ట్ ఏంటంటే కెమికల్ ఫ్రీ అండ్ పారాబిన్ ఫ్రీ, ఎవరైనా వాడొచ్చు. కాబట్టి యూస్ చేసి చూడండి, చాలా మంచి ప్రొడక్ట్ లీడర్స్. నేనైతే యూస్ చేస్తున్న ఈ ప్రొడక్ట్ చాలా బాగుంది. ఆ, ఒక 5-6 మందికి కూడా నేను సజెషన్ చేశాను, వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాలేదు. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. విష్ యూ వెల్. థ్యాంక్ యూ ప్రేమ్చంద్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఈ క్రీమ్. సో ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ వస్తాయండి మన ఫేర్నెస్ క్రీమ్స్కి సంబంధించి ఏవైనా. సో మీకు స్టార్టింగ్ నుంచి అదే చెప్పేది. సో మన మార్కెట్ యాక్సెస్ అనేది పెంచుకోవాలి బ్యూటీ మీద. సో అది కొంత మీరు ప్రాపర్గా నేర్చుకొని దీని మీద అవేర్నెస్, ప్రోడక్ట్ నాలెడ్జ్ తెచ్చుకొని దీని గురించి మీరు ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ప్రాపర్గా ఉంటే, సో హోమ్కి సంబంధించి చాలామంది యూజ్ చేస్తారు ప్రాపర్గా ఉంది కాబట్టి. సో దీని గురించి ప్రాపర్ నాలెడ్జ్ తీసుకోండి, డైలీ వస్తుంది కాబట్టి మీరు రిపీటెడ్గా యూట్యూబ్లో వినండి మన ఛానల్లో ఇబ్బంది లేకుండా. సో ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేసుకోండి బ్యూటీకి సంబంధించి. సో ఎనీ డౌట్స్ ఉన్నప్పుడు ఆ గ్రూప్లో నెంబర్ ఉంటుంది కాబట్టి మేడం గారితో మాట్లాడచ్చు ఎవరైనా దీనికి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రామారావు సార్ అన్మ్యూట్ ఇచ్చాను. శ్రీమతి గుడ్ మార్నింగ్ స్టేజెన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ హోస్ట్ ఇస్తారా? హోస్ట్ ఇస్తాను. 6:10 కల్లా మ్యాక్సిమం కలిపి క్లోజ్ చేయండి. 6 కల్లా క్లోజ్ చేస్తాం. ఓకే సార్, హోస్ట్ ఇచ్చాను. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఈరోజు మనకి షెడ్యూల్లో భాగంగా బోనస్ కౌంటింగ్. సో బోనస్ కౌంటింగ్ కి అందరు రెడీగా ఉన్నాం కదా. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. సో బోనస్ కౌంటింగ్ లో ముందుగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే బేసిక్స్ ఫార్ములాస్ ఉంటాయి. సో ఆ ఫార్ములా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి, రాసుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఈ ఫార్ములా తెలిస్తేనే మనం కౌంటింగ్ ఎలా చేయగలమో తెలుస్తుంది. సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఎంతమంది రెడీగా ఉన్నారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. బోనస్ కౌంటింగ్ కోసం ఎంతమంది రెడీగా ఉన్నారు? ప్లస్ మనీ కావాలి, నేను మనీ కోసం వచ్చాను అన్న వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో మన వెస్టేజ్లోకి వచ్చింది మనీ కోసం. సో మనీతో పాటు మనకి ఆరోగ్యం కూడా వస్తుందని చెప్పేసి, మంచి విలువలు ఉంటాయి అని చెప్పేసి అర్థమైంది. సో నేనైతే ఫస్ట్ మనీ కోసం వచ్చాను. తర్వాత ఇందులో మనీయే కాదు, ఆరోగ్యం, విలువలు, హోదా అన్ని ప్రతి ఒక్కటి కూడా ఏది కావాలంటే అది దొరుకుతుందని చెప్పేసి అర్థం చేసుకోవడం జరిగింది. సో దాని ద్వారా నేను ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాను. సో మై సెల్ఫ్ వచ్చేసి రామారావు అంజన. సో థ్యాంక్ యూ సో మచ్. సో రెస్పాండ్ అవుతున్నందుకు అందరికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఏంటంటే మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నా కానీ, లేదంటే ఎక్కడైనా వర్క్ చేస్తున్నా కానీ, అంటే కూలికి వెళ్ళినా కానీ, లేదంటే ఎవరి కింద పని చేస్తున్నా కానీ ఖచ్చితంగా మనకి అమౌంట్ అయితే వస్తుంది. ఎందుకంటే మనం పని చేస్తున్నాం కాబట్టి మనకి అమౌంట్ వస్తుంది. సో మరి అమౌంట్ వచ్చినప్పుడు ఆ అమౌంట్ ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, అంటే ఎలా మెయింటైన్ చేయాలి అనేది కూడా మనం ఒక అంచనా అదే ఉంటుంది. సో జీతం వస్తే నెలకు సరిపడినటువంటి ఆ యొక్క జీతాన్ని ఎలా సర్దుకోవాలని చెప్పేసి ఒక లెక్కలైతే వేసుకుంటాం. సో అలాగనే ఇప్పుడు మన వెస్టీజ్ లో మనకు వచ్చేటువంటి అమౌంట్ ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో దాంట్లో భాగంగా ఈరోజు బోనస్ కౌంటింగ్ అనేది ఈ యొక్క షెడ్యూల్లో భాగంగా సెషన్ ఉండటం జరిగింది. సో దాంట్లో థ్యాంక్ యూ సో మచ్ అండి. 55 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేసినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్.
సో థ్యాంక్ యూ అండి. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఇక్కడ చూస్తే మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో మనం వెస్టీజ్ లో జాయిన్ అయ్యాం, ఐడి తీసుకున్నాం, ఐడి తీసుకోగానే పర్చేజ్ చేస్తాం. మన కంపెనీలో ఇది ప్రొడక్ట్ బిజినెస్ కాబట్టి, ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ కాబట్టి, సో ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే మనకి ఆ బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రొడక్ట్స్ తీసుకోకపోతే మనకి బిజినెస్ అనేది ఉండదు. సో అలా మనం ఐడి తీసుకొని ఈ యొక్క ప్రొడక్ట్ పర్చేజ్ చేసినప్పుడు మనకి పీవీస్ అనేవి యాడ్ అవుతా ఉంటాయి. సో దాన్ని పాయింట్ వాల్యూ అంటాం. పీవీ అంటే పాయింట్ వాల్యూ. సో ఇక్కడ చూస్తే మీరు స్క్రీన్ లో చూస్తే మనం ఒక పేస్ట్ తీసుకున్నాం. సో పేస్ట్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి పీవీ చూస్తే ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 30 రూపాయలుగా కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఒక పీవీ వచ్చేసి మనకు 30 రూపాయల నుంచి 33, 32, 35. సో ఇలా ప్రొడక్ట్ ను బట్టి మనకి ఈ యొక్క పీవీస్ అనేవి యాడ్ అవడం జరుగుతూ ఉంది. సో ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 18 బీవీగా మనం యొక్క కంపెనీ అనేది నిర్ణయించడం జరిగింది. సో ఇక్కడ చూస్తే 30 రూపాయలకి ఒక పీవీ వచ్చింది. సో మరి ఒక పీవీ వచ్చేసి మనకి 18 బీవీగా కంపెనీ అనేది నిర్ణయించడం జరిగింది. సో ఈ బీవీస్ ద్వారానే మనకి అమౌంట్ అనేది క్యాల్కులేట్ జరుగుతుంది. సో బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్, పీవీ అంటే పాయింట్ వాల్యూ. సో ఈ రెండు కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో తర్వాత వచ్చేసి ఎగ్జాంపుల్ గా మనం చూస్తే, సో క్యాల్కులేషన్ అనేది ఎట్లా ఉంటుంది అంటే, సో సపోజ్ మనం 100 పీవీ తీసుకున్నాం. సో 100 పీవీ తీసుకుంటే మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది చూస్తే చూడండి, 100 పీవీ ఇక్కడ చూస్తే 30 రూపాయలకు ఒక పీవీ వచ్చింది కదా. సో మనం 100 పీవీ మనం తీసుకున్నాము. సో 100 పీవీ తీసుకున్నప్పుడు మనకు వచ్చే అమౌంట్ ఎంత అని ఒకసారి క్యాల్కులేట్ చేస్తే చూడండి, దానికి ఫార్ములా వచ్చేసి పీవీస్ ఇంటూ పర్సంటేజ్ ఇంటూ బీవీ. సో ఇలా మనం క్యాల్కులేట్ చేస్తే మనకు వచ్చేటువంటి అమౌంట్ అనేది మనకు తెలుస్తుంది. సో చూడండి ఒకసారి 100 పీవీ మనం తీసుకున్నాం ఇంటూ పర్సంటేజ్, మనం ఏ పర్సెంట్ లో ఉన్నాం. సో పర్సంటేజ్ కూడా చూస్తే ఇక్కడ చూడండి ఈ స్క్రీన్ లో పర్సంటేజ్. సో ఇలా మనం పర్చేజ్ చేస్తున్న క్రమంలో మనకి స్టార్టింగ్ లో 5% ఉంటుంది. ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకి 5% లో ఉంటాం. సో తర్వాత మనం 5% నుంచి 8% కి, 8 నుంచి 12 కి, 12 నుంచి 16 కి వెళ్తాం. సో ఈ క్రమంలో మనకు ఉన్నటువంటి పీవీస్ ఎన్ని ఉండాలంటే చూడండి, ఒక పీవీ నుంచి 599 పీవీల వరకు ఉంటే మనకి 5% అంటాం. 600 పీవీల నుంచి 2399 పీవీలు ఉంటే మనల్ని 8% అంటారు. సో తర్వాత 2400 పీవీల నుంచి 5499 పీవీలు ఉంటే మనకి 12% అంటారు. సో లాస్ట్ వచ్చేసి 16%. సో 16% అంటే 5500 పీవీలు మనకి జనరేట్ అయితే దాన్ని 16% గా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మన సెల్ఫ్ కాదండి, మన గ్రూప్ ఎవరైతే మన ద్వారా పరిచయం మన కింద మన యొక్క టీమ్ గా తయారయ్యి వారి యొక్క పీవీస్ అన్ని కూడా కలిపి మనకి అక్యుములేటివ్ అవుతుంది. దీన్ని అక్యుములేటివ్ పీవీస్ అంటాం. సో ఎందుకంటే ప్రతి పీవీ కూడా, ప్రతి నెల పీవీస్ కూడా అవి మనకి అకౌంట్ లో యాడ్ అవుతూ ఉంటాయి. సో యాడ్ అవుతూ మన యొక్క పీవీస్ అని పెరిగే కొద్దీ ఈ యొక్క పర్సంటేజ్ కూడా పెరుగుతూ ఉంటుంది ఈ స్ట్రక్చర్ ప్రకారం. సో అలా కాకుండా మనకి ఒకే నెలలో కింద స్ట్రక్చర్ చూస్తే చూడండి, మనకి పీవీస్ అనేవి ఒకే నెలలో 282 పీవీలు ఉంటే మనకి 8% అంటాం. సో అంటే జాయిన్ అయిన నెలలో అంటే, లేకుంటే 5% ఉన్న ప్రతి ఒక్కరు కూడా 8% కి వెళ్ళాలంటే మనకి యాక్చువల్ గా అయితే పైన టేబుల్ ప్రకారం 600 పీవీలు ఉండాలి. కానీ ఒకే నెలలో 8% కి వెళ్ళే అవకాశం ఉంది. సో అది ఎలా అంటే చూడండి, ఒకే నెలలో 282 పీవీలు. సో ఎగ్జాంపుల్ గా చూస్తే సారీ, మనం సెల్ఫ్ పీవీ 100 పీవీ చేసాం. సో మన కింద కొత్త వారిని ఇంకొక ఇద్దరిని ఈ నెలలో జాయిన్ చేసుకున్నాం. జాయిన్ చేసుకుంటే మనకి మన సెల్ఫ్ పీవీ 100 పీవీ ప్లస్ ఇద్దరు ద్వారా వచ్చినటువంటి 100 ఉంటుంది. సో టోటల్ గా 300 పీవీ ఉంటుంది. సో 300 పీవీ మనం ఒకే నెలలో చేసినట్లయితే మనకి డైరెక్ట్ గా 8% గా మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో కానీ 8% కి వెళ్ళాలంటే 600 పీవీ ఉండాలి, అవునా, టేబుల్ ప్రకారం. కానీ కంపెనీ ఏం చేస్తుందంటే, స్టార్టింగ్ మీరు 5% లో ఉంటే డైరెక్ట్ 8% కి వెళ్ళడానికి మీరు
300 పీవీలు చేసినట్లయితే మీరు 8%కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది స్పెషల్ అండి. సో అదే విధంగా డైరెక్ట్ గా మనకి 5,500 పీవీల తర్వాత మనకి 16% వస్తుంది. సో దాంతో భాగంగానే మనకి డైరెక్టర్ గా కూడా మనకి ప్రమోట్ అవుతుంది. సో ప్రమోట్ అయిన నెల 2,001 పీవీ చేయాలి, అందరికీ తెలుసు. సో ఆ విధంగా మనం 16% ద్వారా డైరెక్టర్ అవ్వాలంటే 5,500 పీవీలు కావాలి, అవునా? సో కానీ కంపెనీ ఏం చేస్తుందంటే ఒకే నెలలో మనం డైరెక్టర్ అవ్వాలంటే మనకి ఒక మంచి ఆఫర్ ఇవ్వడం జరిగింది. దాన్ని చూస్తే ఇక్కడ అడిషనల్ ఆఫర్ లో చూస్తే మనకి లాస్ట్ లో బ్రాంజ్ డైరెక్టర్ అంటే ఒకే నెలలో మనం 4,500 పీవీలు చేసినట్లయితే చూడండి, మన ఒక్కరమే కాదండి 4,500 పీవీలు టోటల్ గ్రూప్ అంటే మన ద్వారా పరిచయం అయ్యి మనకు ఐడి ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన టీం అవుతారు. సో అలా మన టీం మొత్తం కలిపి 4,500 పీవీలు చేసినట్లయితే ఒకే నెలలో మనం బ్రాంజ్ డైరెక్టర్ గా అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలంటే మనకి 5,500 పీవీలు కావాలి. సో అలా కాకుండా మనకి ఒకే నెలలో 4,500 పీవీలు చేసినట్లయితే ఎవరైతే 5% ఉన్నారో 8% ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకే నెలలో 4,500 పీవీలు చేస్తుంటే ఖచ్చితంగా మనకి బ్రాంజ్ డైరెక్టర్ గా మనం క్వాలిఫై అవుతాం. సో ఇదండి. సో ఈ విధంగా మనం చేసుకుంటూ పోయినట్లయితే మన యొక్క అమౌంట్ అనేది ఎలా క్యాల్కులేట్ చేసుకోవచ్చో తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే ఇంకొకటి చిన్నది. సో బ్రాంజ్ డైరెక్టర్ 2,001 పీవీ. సో ప్రతి నెల కూడా డైరెక్టర్ అయిన వాళ్ళు క్వాలిఫై అవ్వాల్సినటువంటి స్ట్రక్చర్ ఇది. సో ప్రతి నెల కూడా 2,001 పీవీ అయితే మనం బ్రాంజ్ డైరెక్టర్ అంటాం. సో దాంతో పాటు 2,600 పీవీలు మనం చేసుకున్నట్టయితే టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఇందాక సార్ చెప్పినటువంటి 5 crore పోల్లో ఎవరైతే ఉన్నారో డైరెక్టర్స్, బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్, సో వీరందరూ కూడా టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి ఈ యొక్క 5 crore పోల్లో ఉండొచ్చు, 3 crore పోల్లో ఉండొచ్చు. సో వాళ్ళకి ఈ యొక్క టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టీమ్ బిల్డింగ్ బోనస్ అంటే చూడండి, 2,001 బ్రాంజ్ డైరెక్టర్ అయితే 2,001 పీవీ చేసుకొని ఎక్స్ట్రా ఒక 600 పీవీలు చేసుకుంటే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. తర్వాత సిల్వర్ డైరెక్టర్. సో సిల్వర్ డైరెక్టర్ కి అయితే సైడ్ వాల్యూ వచ్చేసి 1,801 పీవీ ఉండాలి. తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్ అంటే 2,100 పీవీ అవ్వాలి. సో ఎక్స్ట్రాగా ఒక 300 పీవీలు చేసుకుంటే మనకి సిల్వర్ డైరెక్టర్ గా టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. గోల్డ్ డైరెక్టర్ లో కూడా మనకి 1,501 పీవీ సైడ్ వాల్యూ చేసుకొని ఇంకొక 300 పీవీలు ఎక్స్ట్రా చేసుకుంటే మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. సో తర్వాత వచ్చేసి స్టార్ డైరెక్టర్ నుంచి మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ రాదు. సో స్టార్ డైరెక్టర్ గా మనం క్వాలిఫై అవ్వాలంటే ముగ్గురిని డైరెక్టర్ గా చేసుకొని సైడ్ వాల్యూగా 1,001 పీవీ చేసుకుంటే మనం స్టార్ డైరెక్టర్ అంటారు. తర్వాత డైమండ్ డైరెక్టర్ 501 పీవీ చేసుకొని సైడ్ వాల్యూ చేసుకుంటే మనకి డైమండ్ డైరెక్టర్ గా క్వాలిఫై అవుతాం. తర్వాత క్రౌన్ డైరెక్టర్. సో 6గురిని మనం డైరెక్టర్ గా క్వాలిఫై చేసుకొని సో సైడ్ వాల్యూ ఏముండదు, జస్ట్ సెల్ఫ్ పీవీ ఒక 40 చేసుకుంటే మనకి క్రౌన్ డైరెక్టర్ గా క్వాలిఫై అవుతాం. సో ఇదండి క్వాలిఫైస్ లెవెల్స్. సో అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ఈ విధంగా మనం చేసుకుంటూ పోయినట్లయితే మనకు వచ్చేటువంటి ఇన్కమ్స్ ఏదైతే ఉందో, సో మనం మనీ కోసం వచ్చాం కదా, సో మనీ కోసం వచ్చాం. సో మనీతో పాటు మనకి లగ్జరీ లైఫ్ ఏదైతే మనం కోరుకుంటున్నామో ఆ యొక్క లగ్జరీ లైఫ్ మనకు కావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మొత్తం కూడా మనం తీసుకోవాలి. అప్పుడు మనం అనుకున్నటువంటి ఏదైతే ఉందో అది సాధిస్తాం. సో ఖచ్చితంగా మన కోరికలు, డ్రీమ్స్ నెరవేరాలంటే ఖచ్చితంగా ఇవన్నీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అందులో మనకి 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మనకు ఉన్నాయి. సో చూస్తే ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి డిస్కౌంట్, ఎంఆర్పి మీద 10 to 20% డిస్కౌంట్ ఉంటుంది. తర్వాత ఫ్రీ ప్రొడక్ట్ వచ్చేసి ఒక 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. ఏదైతే మనం తీసుకున్నటువంటి పర్చేజ్ చేస్తున్నటువంటి అమౌంట్ మీద మనకి ఈ యొక్క 10% ఫ్రీ ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి పెర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16% పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టు పెర్ఫార్మెన్స్ బోనస్ అంటారు దాన్ని. 5 నుంచి 16% వచ్చేటువంటి ఈ యొక్క బోనస్ ఏదైతే ఉందో దాన్ని పెర్ఫార్మెన్స్ బోనస్ అంటాం. సో ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో తర్వాత డైరెక్టర్. సో ఎప్పుడైతే మనం 5,500 పీవీలు చేసుకొని డైరెక్టర్ అవుతామో
అప్పుడు మనకి కంపెనీ నుంచి వాటా వస్తుంది. ఇక్కడ నుంచి కూడా అన్ని కూడా కంపెనీలో నుంచి వచ్చి టర్న్ ఓవర్ మీద మనకి ఈ యొక్క 4వ ఆదాయం నుంచి కూడా మొత్తం కూడా టర్న్ ఓవర్ నుంచి వస్తుంది. సో ఎప్పుడైతే ఫస్ట్ నుంచి థర్డ్ వరకు ప్రొడక్ట్ డిస్కౌంట్ నుంచి పెర్ఫార్మెన్స్ బోనస్ వరకు మనకు వచ్చేటువంటి ఏదైతే ఉందో అది మొత్తం కూడా లెర్నింగ్ పీరియడ్ అంటాం. సో ఆ లెర్నింగ్ పీరియడ్ లో మనం పూర్తిగా అన్ని అవగాహన చేసుకొని ఉండాలి. సో అవగాహన చేసుకొని మనం డైరెక్టర్ అయినప్పుడు ఖచ్చితంగా మనలాగానే మన కింద వాళ్ళని డైరెక్టర్ చేసుకుంటూ వెళ్తే మనకి మిగతా ఈ యొక్క బోనస్ అన్ని కూడా మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ డైరెక్టర్ బోనస్ వచ్చేసి 15% వస్తుంది. సో టోటల్ టర్న్ ఓవర్ బీవీలో మనకి ఈ యొక్క 15% అనేది మనకి వాటా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే డైరెక్టర్స్ అయ్యారో వాళ్ళందరికీ కూడా 15% వాటా అనేది రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ట్రావెల్ ఫండ్ 3% ట్రావెల్ ఫండ్ వస్తుంది. సో ఈ ట్రావెల్ ఫండ్ ద్వారా మనం విదేశాలకు వెళ్ళొచ్చు. సో విదేశాలకు వెళ్ళి మనం ఏదైతే చూడాలనుకుంటున్నామో మనం చూడలేని ప్రదేశాలు కూడా ఈ యొక్క ట్రావెల్ ఫండ్ ద్వారా మన కంపెనీ చూపించడం జరుగుతుంది. తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్. సో టీమ్ బిల్డింగ్ బోనస్ చూస్తే మనకి 3% టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. ఇందాక మనం చూసినట్టు టీమ్ బిల్డింగ్ బోనస్ లో మనకి కంపెనీ ఎవరైతే టీమ్ బిల్డింగ్ బోనస్ అచీవ్ అయ్యారో వాళ్ళకి ఈ యొక్క 3% అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. సో ఎల్ఓబి అంటాం దీన్ని. సో ఎల్ఓబి ద్వారా మనకి 18% ఎక్స్ట్రా బోనస్ అనేది రావడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకి ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కార్ ఫండ్ వచ్చేసి 5%, కార్ ఫండ్ కూడా 5% వస్తుంది. హౌస్ ఫండ్ చూస్తే మనకి హౌస్ ఫండ్ వస్తుంది 3%. సో తర్వాత లాస్ట్ వచ్చేసి ఎలైట్ క్లబ్ బోనస్ ఒక 2% వస్తుంది. సో ఇవన్నీ కూడా మన యొక్క బోనస్, మన యొక్క అమౌంట్ ఏదైతే ఉందో మనం చేసే బిజినెస్ లో ఇన్ని రకాల బోనస్ అనేవి మనకి రావడం జరుగుతుంది. సో దీని ద్వారా మన యొక్క బోనస్ కౌంటింగ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. వాయిస్ క్లియరా? శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో చూస్తున్నాం మనం ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉన్నాం. సో చూడండి మన గురూజీ ఈరోజు ఏదైతే బిజినెస్ మీద అవగాహన తీసుకొని ఈరోజు ఉన్నారో, ఈరోజు మన ముందు ఒక సక్సెస్ఫుల్ లీడర్ గా ఉన్నారు. సో మనందరికీ ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. సో ఈరోజు ఈ అన్ని రకాల బోనస్ తీసుకొని ఈరోజు నెలకి 6 lakhs పైగా ఇన్కమ్ తీసుకున్నటువంటి మన గురూజీ. సో మనం కూడా ఈ అన్ని ఏవైతే 10 types ఆఫ్ ఇన్కమ్ ఉందో అవన్నీ తీసుకుంటే మనం కూడా ఈ యొక్క అమౌంట్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే బోనస్ కౌంటింగ్ సో ఇక్కడ చూస్తే స్ట్రక్చర్ చూడండి, ABCDE. సో 6 lakhs 5 lakhs ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ సెల్ఫ్ పీవీ వచ్చేసి 100 పీవీ చేసి ఉన్నాం. తర్వాత ఇక్కడ చూస్తే మనకి గోల్డ్ డైరెక్టర్ ఉన్నారు ఇక్కడ. ఓకే, గోల్డ్ డైరెక్టర్ అంటే ఇందాక చెప్పినట్టు మనం సో ఇద్దరిని డైరెక్టర్ చేసుకొని సైడ్ వాల్యూమ్ వచ్చేసి మనకి ఎంత ఉండాలి, 1500 ఉండాలి. సో 1500 చేసుకొని మనం వెళ్ళినట్టే మనకి ఈ యొక్క ఇన్కమ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే 2 లెగ్గులు కూడా క్వాలిఫై అయినాయి. సో 2 లెగ్గులు క్వాలిఫై అయితే మనకి గోల్డ్ డైరెక్టర్ గా చేయడం జరుగుతుంది. సో ప్రతి క్వాలిఫై లెగ్ చూడు, ప్రతి నెల కూడా ఒక క్వాలిఫై లెగ్ అనేది 2100 పీవీ ఉండాలి, 2001 పీవీ ఉండాలి. సో ఇక్కడ చూస్తే 2 లెగ్గుల నుంచి కూడా కింద డెప్త్ లో కూడా చాలా మంది డైరెక్టర్స్ అయిన ఉన్నారు. సో ఇలా చూస్తే ఈ స్ట్రక్చర్ చూస్తే మనకి ఫస్ట్ వచ్చేసి పెర్ఫార్మెన్స్ బోనస్ చూస్తే చూడండి ఇక్కడ చూడండి డెప్త్ గోల్డ్ స్ట్రక్చర్ చూస్తే
ABCDE ముగ్గురు కూడా పాయింట్స్ అనేవి ఉన్నాయి. సో పాయింట్స్ ద్వారా మనకు వచ్చే ఇన్కమ్ అనేది ఎట్లా ఉందో చూద్దాం. సో పర్ఫార్మెన్స్ బోనస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? చూడండి ఇక్కడ. సో డైరెక్టర్ క్వాలిఫై అవ్వమంటే మనం 16% లో ఉంటాం. సో సెల్ఫ్ వచ్చేసి ఇక్కడ సెల్ఫ్ చూడండి, ఇక్కడ 5% లేదు, 8% లేదు, 12% లేదు, 16%. అంటే మనం తీసుకున్నటువంటి పీవీస్ 100 పీవీ తీసుకున్నట్లయితే సో మనకు వచ్చేటువంటి అమౌంట్ ఎంత అంటే 288 రూపాయలు. సో ఎలా వస్తాయి అంటే ఇందాక చెప్పినట్టు ఒక ఫార్ములా చెప్పినాను, పీవీస్ ఇంటూ పర్సంటేజ్ ఇంటూ 18. సో మనం చేసినట్లయితే 288 రూపాయలు వస్తుంది. సో అందరూ కూడా క్యాల్కులేట్ చేసుకునే ఎవరికి వాళ్ళు. సో సెల్ఫ్ పీ మీద మనకి 16% లో మనం ఉన్నాం కాబట్టి మనకి మనం తీసుకున్నటువంటి 100 పీవీ మీద మనకి 288 రూపాయలు వస్తుంది. తర్వాత వచ్చేసి డెప్త్ లో చూస్తే మనకి ఇక్కడ సి అనే వ్యక్తి నుంచి ఉంది, 1400 పీవీలు ఉన్నాయి. సో 1400 పీవీలు చూస్తే అతని ద్వారా మనకి డిఫరెన్షియల్ బోనస్ వచ్చేసి మనకి 1000 రూపాయలు వచ్చింది. సో అతని ద్వారా మనకి 8% వచ్చింది, 4% వచ్చింది. సో 4% చూస్తే ఇక్కడ 1400 పీవీ ఇంటూ 4% ఇంటూ 18 వేస్తే మనకి 1008 రూపాయలు వస్తుంది. సరే అండి. సో ఇక్కడ చూస్తే ఇంకో డెప్త్ నుంచి మనకి ఇంకో లెగ్ నుంచి 800 పీవీలు వచ్చినాయి. సో అతను 8% లో ఉన్నాడు. 8% లో ఉన్నప్పుడు మనకి ఎంత అమౌంట్ వస్తుందంటే 800 ఇంటూ 8% ఇంటూ 18 వేసుకుంటే 1152 రూపాయలు వస్తుంది. సో తర్వాత వచ్చేసి 11% ఉంది. సో అతను 5% లో ఉన్నాడు. సో మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఎంతంటే 16 మైనస్ 5 వేసుకుంటే 11% వస్తుంది. దీన్ని డిఫరెన్షియల్ బోనస్ అంటారు. సో పెర్ఫార్మెన్స్ బోనస్ లో మనం 16 లో ఉంటే కింద వారు 5 లో ఉంటే మనకి 11% వస్తుంది. మనం 16 లో ఉండి మన కింద 8% లో ఉంటే 16 మైనస్ 8% వస్తుంది. సో అదే విధంగా మనం 16 లో ఉండి కింద 12% లో ఉంటే 16 మైనస్ 12 4% వస్తుంది. సో ఈ విధంగా పెర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి మనకి 3 లెగ్గుల నుంచి వచ్చింది. సో 3 లెగ్గుల నుంచి వస్తే టోటల్ గా 2844 రూపాయలు వచ్చింది. సో ఇది పెర్ఫార్మెన్స్ బోనస్. తర్వాత వచ్చేసి డైరెక్టర్ బోనస్. సో డైరెక్టర్ బోనస్ చూస్తే మనకి సేమ్ డైరెక్టర్ బోనస్ లో మనకి ఏంటంటే ఈ యొక్క పీవీ పాయింట్ డైరెక్టర్ అవుతామో, సో డైరెక్టర్ తర్వాత వచ్చేటువంటి అమౌంట్ మొత్తం కూడా మనకి పాయింట్ల రూపంలో వస్తుంది. సో మరి పాయింట్లోకి మార్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే చూడండి, మనకు వచ్చినటువంటి పీవీస్ ఇంటూ పర్సంటేజ్ వేసుకుంటే పర్సంటేజ్ వేసి తర్వాత 18 వేసుకున్నప్పుడు మనకి వచ్చేటువంటి అవన్నీ కూడా పాయింట్స్ రూపంలో ఉంటుంది. సో ఇక్కడ చూస్తే 2500 పీవీలు ఉన్నాయి. సో స్ట్రక్చర్ ప్రకారం బోనస్ కౌంటింగ్ లో 6% వస్తుంది. తర్వాత 60% కి ఎన్ని పాయింట్స్ వస్తాయి అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ పర్సంటేజ్ చూడండి, పీవీస్ ఇంటూ పర్సంటేజ్ ఇంటూ 18 వేసుకుంటే మనకి పాయింట్లు వస్తాయి. సో ఈ పాయింట్ల ద్వారా ఆ నెలలో బిజినెస్ అయినటువంటి మొత్తం బిజినెస్ టర్న్ ఓవర్ లో మనకి 15% ఎవరైతే డైరెక్టర్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి 15% ఇవ్వడం జరుగుతుంది. సో దానికి ప్రతి నెల కూడా ఈ యొక్క పాయింట్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే బిజినెస్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ నెలలో ఈ యొక్క బిజినెస్ పాయింట్ వాల్యూ ఎంత ఉందంటే 0.76 అని ఎగ్జాంపుల్ గా మనం తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ కింద రెడ్ మార్క్ లో ఉంది, లాస్ట్ లో సెకండ్ బాక్స్ లో లాస్ట్ అంటే మిడిల్ బాక్స్ ఇక్కడ కనిపిస్తుంది మీకు. సో సెకండ్ బాక్స్ కింద ఈ యొక్క పాయింట్ వాల్యూ ఎంత ఉందంటే 0.76 పాయింట్ వాల్యూ ఉంది. సో మనకి ఈ యొక్క స్ట్రక్చర్ ప్రకారం మనకి డైరెక్టర్ బోనస్ ఎలా క్యాల్కులేట్ చేయాలంటే చూడండి, సో సైడ్ వాల్యూ వచ్చేసి 2500 పీవీలు వచ్చినాయి. సో మరి 2500 పీవీల మీద మనకి ఎన్ని పాయింట్స్ వస్తాయి అంటే
చూడండి ఈ యొక్క స్ట్రక్చర్ ప్రకారం 2500 పీవీలు ఇంటూ 6% ఇంటూ 18 వేసుకుంటే మనకు వచ్చేటువంటి పాయింట్స్ అనేవి వస్తాయి. తర్వాత వచ్చేసి 4200 పీవీస్ ఉన్నాయి సెకండ్ లైన్. 4200 పీవీస్ ఇంటూ 5% ఇంటూ 18 వేసుకుంటే మనకి పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి థర్డ్ లైన్ 11200 పీవీస్ ఉన్నాయి. సో ఇంటూ 3% వేసుకుంటే 337 ఉంటుంది. సో టోటల్ గా మనకు వచ్చినటువంటి పాయింట్స్ చూస్తే 865 పాయింట్స్ వచ్చినాయి. సో మనకి ఈ నెలలో డైరెక్టర్ బోనస్ కి వచ్చినటువంటి పాయింట్ వాల్యూ ఎంత అంటే 0.76. సో ఇప్పుడు మనకి టోటల్ 865 పాయింట్స్ వచ్చినాయి. మరి మనకు వచ్చే అమౌంట్ ఎంత అంటే ఇంటూ 0.76 వేసుకుంటే మనకి 11,840 రూపాయలు అనేవి ఈ యొక్క డైరెక్టర్ బోనస్ వచ్చింది. సేమ్ గా మనకి నెక్స్ట్ టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా స్ట్రక్చర్ ప్రకారం మనం చూసినట్లయితే చూడండి 2500 సేమ్ ఉన్నాయి. సో ఇక్కడ డైరెక్టర్ బోనస్ లో ఏవైతే పాయింట్స్ తీసుకున్నామో సేమ్ పాయింట్స్ మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ లో కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ టీమ్ బిల్డింగ్ బోనస్ మనకి 3% వస్తుంది. సో 3% ప్రకారం ఈ నెలలో ఈ యొక్క టీమ్ బిల్డింగ్ బోనస్ యొక్క పాయింట్ వాల్యూ ఎంత ఉందంటే చూడండి కింద 0.91 ఉంది. సో అంటే ఒక పాయింట్ విలువ 0.91 ఉంటే మనకు వచ్చినటువంటి అమౌంట్ ఎంత అనేది చూస్తే ఇక్కడ కూడా మనకి సేమ్ టోటల్ పాయింట్స్ కూడా 865 పాయింట్స్ వచ్చినాయి. సో మరి 865 పాయింట్లు ఇంటూ మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ యొక్క పాయింట్ వాల్యూ 0.91 వచ్చినటువంటి అమౌంట్ ఎంతంటే 14,176 రూపాయలు టీమ్ బిల్డింగ్ బోనస్ గా మనకి వచ్చింది. తర్వాత చూస్తే ట్రావెల్ ఫండ్. సో ట్రావెల్ ఫండ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి పాయింట్స్ అనేవి రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చినటువంటి పాయింట్ వాల్యూ ఎంత ఉందంటే ట్రావెల్ ఫండ్ యొక్క పాయింట్ వాల్యూ ఎంత ఉందంటే 0.19 పైసా ఉంది. సో దీనికి మనకు వచ్చినటువంటి అమౌంట్ ఎంత అంటే చూడండి 865 పాయింట్స్ ఇంటూ చూస్తే మనకి 0.19 పైసా మల్టిప్లై చేస్తే మనకి 2,960 రూపాయలు వచ్చినాయి. తర్వాత వచ్చేసి ఎల్ఓబి. సో ఇక్కడ ఎల్ఓబి చూస్తే చూడండి ఎల్ఓబి ద్వారా మనకు వచ్చినటువంటి పాయింట్స్ ఎన్ని ఉంటాయంటే 9,000 పాయింట్లు వచ్చినాయి. తర్వాత 3,780 పాయింట్లు వచ్చినాయి. ఈ పాయింట్స్ అన్ని కూడా చూస్తే మనకి 10,000 ఇంటూ 5% వేస్తే మనకి ఎన్ని పాయింట్స్ అనేవి వస్తాయి. తర్వాత 4,200 ఇంటూ 5% వేసుకొని 18 వేసుకుంటే మనకు వచ్చినటువంటి పాయింట్లు 3,780 పాయింట్లు. సో టోటల్ పాయింట్లు వచ్చేసి ఇక్కడ చూస్తే 12,780 పాయింట్లు వచ్చినాయి. సో ఇంటూ మనం ఈ యొక్క పాయింట్ వాల్యూ ఎంత చూస్తే ఎల్ఓబి పాయింట్ వాల్యూ ఎంత ఉందంటే చూడండి మనకి ఎల్ఓబి పర్సెంటేజ్ ఎంత 18% ఉంది. మనకి స్ట్రక్చర్ ప్రకారం మనకి ఈ నెలలో బిజినెస్ ఎంతైతే ఉందో ఆ బిజినెస్ అయిన దాన్ని బట్టి మన యొక్క పాయింట్ వాల్యూ ఉంటుంది. సో ఎవరైతే ఎల్ఓబి అచీవ్ అయ్యారో వాళ్ళ యొక్క పాయింట్ వాల్యూ ఎంత ఉందంటే చూస్తే ₹2.15 ఉంది ఒక పాయింట్ వాల్యూ. సో మనకు వచ్చినటువంటి పాయింట్లు ఏంటంటే 12,780 పాయింట్లు వచ్చినాయి. సో ఇంటూ ₹2.15 వేసుకుంటే మనకి ఇచ్చినటువంటి బోనస్ ఎంత అంటే 27,477 రూపాయలు మనకి బోనస్ రావడం జరిగింది. సో ఇలా మనం క్యాల్కులేట్ చేసుకుంటూ పోతే మనకి పెర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్, ట్రావెల్ ఫండ్, ఎల్ఓబి. సో ఈ విధంగా మనం చేసుకుంటూ పోతే మనకు వచ్చినటువంటి బోనస్ ఎంతో చూసుకోవచ్చు. సో టోటల్ గా మనకు వచ్చినటువంటి ఇన్కమ్ ఎంత అంటే ఇక్కడ చూస్తే 59,297 రూపాయలు వచ్చింది. సో ఓన్లీ గోల్డ్ లో మనకి యొక్క స్ట్రక్చర్ ప్రకారం ఒక లెగ్ నుంచి చూస్తే సో ఇక్కడ ఉన్నటువంటి టోటల్ టీవీస్ మీద మనకు వచ్చినటువంటి అమౌంట్ ఏంటంటే దాదాపు 59,000 అంటే 60,000 రూపాయల వరకు మనకి గోల్డ్ లో తీసుకునే అవకాశం. సో ఇంకా మనం ఈ యొక్క పీవీస్ అనేవి ఎన్ని పెంచుకుంటూ పోతే మనకి అంత అమౌంట్ పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కింద ఇక్కడ చూస్తే
ఎల్ఓబిస్ కూడా, ముఖ్యంగా ఎల్ఓబి మీద మనకి అమౌంట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఏబి ద్వారా మనకి ఎల్ఓబి రావడం జరిగింది. సో ఎల్ఓబి ద్వారా ఈ యొక్క ఎల్ఓబి అనేవి మనం ఎంత పెంచుకుంటూ వెళ్తే మనకి అమౌంట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. పీవీస్, మెయిన్ పీవీస్. సో మనం చేయాల్సిందల్లా పీవీస్ పెంచుకోవాలి, ఎల్ఓబిలు పెంచుకోవాలి. సో ఈ విధంగా పెంచుకుంటూ వెళ్తే మనకి ఈ రకంగా గోల్డ్లో దాదాపు 59,000 చూసుకునే అవకాశం ఉంటుంది. సో ఇదండి పెర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్, ట్రావెల్ ఫండ్ అండ్ ఎల్ఓబి. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఓకే అండి, 5:54 అవుతుంది. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో చిన్న ఎగ్జాంపుల్, ఒక 6 minutes మనం ఎగ్జాంపుల్ చేద్దాం. ప్రాక్టీస్ అంటామా లేకుంటే వర్క్. సో బోనస్ అనేది అసలు అర్థమైందా కాలేదా? సో అర్థమైన వాళ్ళు ఉంటే మీరు కొంచెం క్యాల్కులేట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ పెర్ఫార్మెన్స్ బోనస్ గురించి చెప్తాను, మీరు క్యాల్కులేట్ చేసి జస్ట్ టైప్ చేయండి. ఓకేనా? 5 minutes ఉంది కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అర్థమైందంటే వింటే అర్థం కాదు, చేస్తే అర్థమవుతుంది. సో దాన్ని లెక్కలు ఎప్పుడు కూడా మనం బై వర్క్ చేస్తేనే వస్తాయి. సో వింటే రాదు, చూస్తే రాదు. సో దాంట్లో భాగంగా కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తాను. సో దాన్ని మీరు క్యాల్కులేట్ చేసి ఆన్సర్ మాత్రమే మీరు మెసేజ్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు మనం 16% లో ఉన్నాం. సో అందరూ రెడీయా? జస్ట్ 5 minutes అండి వర్కౌట్, అంతే. ఓకే, ఎస్, రెడీ. థ్యాంక్ యూ సో మచ్. సో మనం 16% లో ఉన్నాం. సో మనం సెల్ఫ్ గా 400 పీవీల వరకు తీసుకోవచ్చు, అవునా? సెల్ఫ్ గా 400 పీవీలు తీసుకొని 4 సిఎన్సీలు తీసుకోవచ్చు. సో 4 సిఎన్సీల ద్వారా మనకి 4 వోచర్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో సెల్ఫ్ గా మనం 400 పీవీలు తీసుకుంటే మనకు వచ్చే అమౌంట్ ఎంత? క్యాలిక్యులేట్ చేయండి, ఆన్సర్ టైప్ చేయండి. మనం 16% లో ఉన్నాం. సెల్ఫ్ పీవీగా 400 పీవీ మనం పర్చేజ్ చేసాం. సో పర్చేజ్ చేసినప్పుడు మనకు వచ్చిన అమౌంట్ ఎంత? సో అందరూ కూడా టైప్ చేయండి, క్యాలిక్యులేట్ చేసి టైప్ చేయండి. చేస్తున్నారు అందరూ? 147 మెంబర్స్ ఉన్నారు. సో కొత్త వాళ్ళందరూ కూడా ట్రై చేయండి. మీ దగ్గర ఫోన్ ఉంది కదా, క్యాలిక్యులేటర్ ఉంది, ఫోన్లో క్యాలిక్యులేటర్ ఉంటుంది, ఓపెన్ చేయండి. మనం 16% లో ఉన్నాం. మనం 400 పీవీ తీసుకున్నాం. మనకు వచ్చిన బోనస్ ఎంత అంటే చెప్పమని చెప్తున్నాం. జస్ట్ 10 మెంబర్సే చేసారు. సో వచ్చిన వాళ్ళు కూడా చేయండి, నో ప్రాబ్లం. ఓకే అండి. సో అందరు కూడా రైట్ ఫిగర్
1152 రూపాయలు వస్తుందండి మనకి బోనస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వచ్చేసి మనం 16% లో ఉన్నాం. మన కింద న్యూ జాయిన్ అయ్యారు ఒక 5% వాళ్ళని ఒకరిని జాయిన్ చేసుకున్నాం. అంటే న్యూ జాయినర్ 5% లో ఉంటారు కదా. సో వాళ్ళు ఏం చేశారంటే 400 పీవీలు కొన్నారు. ఓకే, న్యూ జాయినర్, న్యూ పర్సన్ 400 పీవీ కొన్నారు. మనం 16% లో ఉన్నాం. సో మనకు వచ్చే ఇన్కమ్ ఎంత? మనం 16% లో ఉన్నాం. మన కింద న్యూ జాయినర్ కొత్తగా జాయిన్ అయ్యారు. సో అతను 400 పీవీ ఎర్న్ చేశాడు. మనకు వచ్చిన అమౌంట్ ఎంత? సో క్లియరా? నేను చెప్పేది వినిపిస్తుందా? మనం 16% లో ఉన్నాం. మన కింద కొత్తగా జాయిన్ అయ్యారు. ఈ నెలలో 400 పీవీలు చేశాడు. సో అతని ద్వారా మనకు వచ్చే అమౌంట్ ఎంత? పెర్ఫార్మెన్స్ బోనస్ ప్రకారం మనకు వచ్చే అమౌంట్ ఎంత? అంటే మనం 16 లో ఉన్నప్పుడు మన కింద కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి 5% లో ఉన్నాడు చేసినప్పుడు మనకు వచ్చే పెర్ఫార్మెన్స్ బోనస్ ఎంత అంటే డిఫరెంటల్ బోనస్, అంటే గ్యాప్ కమిషన్ అంటాం దీన్ని. 16 - 5 తీసేస్తే మనకి మన కింద జాయిన్ అయినటువంటి వ్యక్తి ద్వారా మనకు వచ్చే అమౌంట్ ఎంత అంటే 11% వస్తుంది. సో 11% మీద మనకి 400 పీవీ మీద వస్తుంది. సో 400 ఇంటూ 11% ఇంటూ మనం బోనస్ కౌంటింగ్ చేయాలంటే మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే ఒక పీవీ వచ్చేసి 18 పీవీ కాబట్టి మనం పీవీస్ ఇంటూ 11% ఇంటూ 18 వేస్తే మనకి ఎగ్జాక్ట్ రైట్ ఫిగర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు టైప్ చేయండి ఎంత వస్తుందో. ఎస్, మామూలుగా నరేష్ గారు చేశారు చూడండి. 400 ఇంటూ 11% ఇంటూ 18 ఈజ్ ఈక్వల్ టు 792 రూపీస్. సో ఇదండి కరెక్ట్. సో ఇంకొక ఎగ్జాంపుల్, లాస్ట్ ఎగ్జాంపుల్ పెర్ఫార్మెన్స్ బోనస్ మీద లాస్ట్ ఎగ్జాంపుల్. సో క్లోజ్ చేసుకున్న తర్వాత సో మనం 16% లో ఉన్నాం. క్లియర్ గా చూడండి, క్లియర్ గా అందరు కూడా వినండి. సో ఫార్ములా కూడా చెప్తున్నాను. మన పీవీస్ ఇంటూ పర్సంటేజ్ ఇంటూ
18 వేస్తే మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. సేమ్ టైం మనం 16 లో ఉంటే మన కింద ఎవరైనా 5 లో ఉన్నా, 8 లో ఉన్నా, 12 లో ఉన్నా మనకి డిఫరెంటల్ బోనస్ వస్తుంది. దాన్ని మైనస్ చేసి మిగతా ఎంత ఉంటుందో అదే వస్తుంది. 16 మైనస్ 5 అయితే 11 వస్తుంది. 16 మైనస్ 8 మాత్రమే వస్తుంది మనకి. సో వాళ్ళు కింద వాళ్ళు 12 లో ఉంటే 16 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 4% వస్తుంది. సో 16 లో ఉంటే వాళ్ళు మనకి ఎలాంటి బోనస్ రాదు. ఓకే, నౌ క్లియర్. సో ఇక్కడ చూడండి, మన 16 లో ఉన్నాం, మన కింద ఒక 2100 PV వచ్చింది. ఓకే, 2100 PV వచ్చింది. సో అతను ఏ పర్సెంటేజ్ లో ఉన్నాడంటే 8% లో ఉన్నాడు. ఓకే, మనకు వచ్చే బోనస్ ఎంత? 2100 PV మన కింద 8% లో ఉన్న వ్యక్తి నుంచి మనకు వచ్చినాయి. సో మనం 16% లో ఉన్నాం. సో మనకి అతని ద్వారా వచ్చే అమౌంట్ ఎంత? టైప్ చేయండి, క్యాల్కులేట్ చేయండి, చేసి ఆన్సర్ టైప్ చేయండి, చాట్ బాక్స్ లో చాట్ చేయండి. స్పీడ్ గా తొందరగా టైప్ చేయండి. సో ఇద్దరు ముగ్గురేనా చేసేది? మిగతా వాళ్ళు చేయరా? వచ్చిన వాళ్ళు కూడా చేయమని చెప్పిన కదా, అందరు చేయండి, అందరు చేసి టైప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి. సో ప్రాక్టీస్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇదే విధంగా ప్రాక్టీస్ చేయండి. సో ఫార్ములా గుర్తుంచుకోండి అందరూ కూడా, పర్సంటేజ్ ఇంటూ పీవీసీ ఇంటూ బీవీ వేసుకుంటూ వస్తుంది, పీవీసీ ఇంటూ పర్సంటేజ్ ఇంటూ బీవీ వేసుకున్నా వస్తుంది. సో ఎటు కూడా అన్ని మల్టిప్లై కాబట్టి ఏది ముందు వేసుకున్నా ఏ తర్వాత తీసుకున్నా మొత్తం కూడా టోటల్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ చూస్తే నరేష్ గారు మళ్ళా టైప్ చేశారు క్లియర్ గా, క్లారిటీగా. 2100 ఇంటూ 8% ఇంటూ 18 చేస్తే మనకి 3024 రూపాయల పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. సో ఈ విధంగా మనం ఎక్కడంటే కొత్త న్యూ జాయినర్స్ ని మనం ఎక్కువగా జాయిన్ చేసుకుంటా ఉంటే మనకి ఎక్కువ అమౌంట్ అనేది మనకి రావడం జరుగుతూ ఉంటది. సో ఎప్పుడు కూడా 16% నుంచి మనకి, మనం 16 లో ఉండి కింద 16% ఉంటే మనకి ఎలాంటి పెర్ఫార్మెన్స్ బోనస్ రాదు. సో తర్వాత వచ్చేసి మనం కొత్తగా న్యూ జాయిన్ చేసుకుంటూ, సో కింద పర్సన్ కి మనం ఎక్కువగా అమౌంట్ ఇప్పించాలన్నా కానీ సో వాళ్ళకి ఇప్పించడం ద్వారా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎక్కువగా న్యూ జాయినర్స్ ని ఎక్కువగా జాయిన్ చేసుకుంటూ వారికి బిజినెస్ గురించి తెలియజేస్తూ ఉంటే మనకి ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది గమనించండి, పెర్ఫార్మెన్స్ బోనస్లు ఎప్పుడు కూడా న్యూ జాయినర్స్ ద్వారా మనకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ మై గ్రేట్ అప్లైనర్ నర్మదా మేడం, నాగేశ్వరరావు సార్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత మంచి గ్రేట్ ప్లాట్ఫామ్ ని నాకు పరిచయం చేసి సో మాకు అన్ని రకాలుగా గైడ్లైన్స్ ఇస్తూ మంచి మెంటర్ గా ఉన్నందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మన గ్రేట్ లీడర్ గురువు గారు రమేష్ చంద్ర సార్ గారు థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పిస్తున్నందుకు, నాకు ఈ రోజు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ సో నా సెషన్ ముగిస్తున్నా అండి. సో థ్యాంక్ యూ సార్, ప్రేమ్చంద్ సార్, ఇంత మంచి అవకాశం నాకు ఈ రోజు కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో సార్ హోస్ట్ తీసుకుంటారా? ఫీడ్బ్యాక్ తీసుకోవాలనా సార్? ఓకే, ఎనీబడి హోస్ట్? ఓకే, గుడ్ మార్నింగ్ స్టేజెస్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఫీడ్బ్యాక్ టైం అండి. సో ఫీడ్బ్యాక్ మీకు నచ్చినాడు ఈ రోజు సెషన్ తీసుకున్నటువంటి శిరీష మేడం గారికి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫెయిర్నెస్ గురించి ఎక్సలెంట్
సో ప్రతి ఒక్కరికి అవసరం. సో ఎందుకంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు మన యొక్క ఫేస్ అనేది చాలా నీట్ గా మంచి సువాసనతో మంచి గ్లో రావాలంటే ఖచ్చితంగా మనం యొక్క ఫెయిర్నెస్ క్రీమ్ అనేది వాడితే ఖచ్చితంగా మంచి గ్లో వస్తుంది. సో మంచి ఇన్ఫర్మేషన్ మేడం, ఈ రోజు ఫెయిర్నెస్ క్రీమ్ గురించి చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో థ్యాంక్ యూ అండి. సో ఫీడ్బ్యాక్ టైం అండి. సో ఫీడ్బ్యాక్ చెప్పే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. జస్ట్ 5 minutes లో ఫీడ్బ్యాక్ తీసుకుని క్లోజ్ చేసేసుకుందాం. సుధా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ సార్. గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం కంటిన్యూ సార్. ఈరోజు మేడం కూడా ఫెయిర్నెస్ క్రీమ్ గురించి చాలా క్లియర్ గా డీటెయిల్స్ గా చెప్పారు. నెక్స్ట్ సార్ రామారావు సార్ కూడా అండ్ ఈ పీవీస్ గురి కానీ మనకి డిస్కౌంట్ ఎలా వస్తుంది ఏంటి చాలా క్లియర్ గా, అసలు స్కూల్లోని మాస్టర్స్ కూడా అంత క్లియర్ గా చెప్తారో తెలీదు, కానీ చాలా క్లియర్ గా చెప్పారు సార్. మళ్ళీ మాతో ప్రాక్టీస్ కూడా చేయించారు. చాలా బాగా చెప్పారు సార్. నేను ఈరోజు చాలా లక్కీగా ఇవన్నీ విన్నాను. ఈరోజు ఈ టాపిక్ వచ్చినందుకు నాకు ఈ డౌట్స్ ఉండే, లక్కీగా నా టాపిక్ వచ్చి చెప్పారు. థ్యాంక్ యూ సార్. అన్ని నాకు సంబంధించినవి చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో గురూజీ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీమృజి. గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్, మీకు వర్క్ ఉంది, నాకు హోస్ట్ ఇవ్వండి, ఫీడ్బ్యాక్ తీసుకుంటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హోస్ట్ ఇచ్చిన చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చింది. మళ్ళీ ఫీడ్బ్యాక్ లో లెక్కల మాస్టర్ కనుక ఒక 4-5 ఇస్తారు కదా క్వశ్చన్స్, అట్లా ఇవ్వడం, పార్టిసిపేట్ చేయించడం సూపర్. సేమ్ టైం ప్రోడక్ట్ బ్యూటీ కేర్ మీద కూడా ఎక్సలెంట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో 1 by 1 సరిత మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమిజి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. శిరీష మేడం చెప్పిన ఫెయిర్నెస్ కి మేము వాడుతున్నాం సార్. మంచి రిజల్ట్ ఉంది, బాగుంది సార్. అది సార్ చెప్పిన సబ్జెక్ట్ ఇట్లా మంచిగా అర్థమైంది సార్ మాకు. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే థ్యాంక్ యూ మేడం. ఇంప్లిమెంట్ చేయండి. ఫెయిర్నెస్ క్రీమ్ అనేది కామన్ గా వాడే విషయం, అదైనా తీసుకోండి అందరూ. బేసిక్ ఫస్ట్ రిక్వైర్మెంట్ ఉండేది, ఫస్ట్ వాడే వస్తువు ఏదైనా ఉంది అంటే వెస్టేజ్ లో బ్యూటీ మీద ఫెయిర్నెస్ క్రీమ్ చేస్తున్నాం సార్. 2-3 ఇచ్చినాక ఇట్లా సార్ అది రిజల్ట్ మంచిగా ఉంది సార్. డెమో కూడా బాగుంటది, డెమో కూడా ట్రై చేయొచ్చు. దాన్ని జస్ట్ స్కిన్ మీద అప్లై చేస్తే అర్థమవుతుంది. చేయండి. ఓకేనా సార్? చేస్తాం సార్. ఓకే సార్. జ్యోతి శంకర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమృజి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజెన్స్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు బోనస్ కౌంటింగ్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. రమణ సార్ చాలా బాగా అర్థమైంది సార్. అలాగే ఫెయిర్నెస్ క్రీమ్ గురించి కూడా మంచిగా అర్థమైంది సార్. అది ఎందుకు వాడాలి అనేది కూడా బాగా చెప్తారు సార్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అరుణమ్మ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాగున్నారా సార్? నేను నిరంజన్ చెల్లిని, అంతంపేట. బాగున్నా సార్. మేడం చెప్పిన సబ్జెక్ట్ సార్ శిరీష మేడం ఫెయిర్నెస్ స్కీమ్ గురించి చెప్పింది సార్. మేము వాడుతున్నాము. ఓకే మళ్ళీ కట్ అయింది, ఒకసారి అడ్మిట్ చేసుకోండి. వాయిస్ కట్ అయింది సార్. ఓకే, వాడుతున్నారు కదా? సుజాత యాదగిరి అడ్మిట్ చేసుకోండి. శ్రీమ్ బిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సారు ప్రొడక్ట్ గురించి చెప్పింది సార్. మంచిగా అర్థమైంది, దేన్ని తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అనేది. అట్లాగే శిరీష మేడం బ్యూటీ ఫార్ములా బ్యూటీ గురించి మంచిగా వివరించి, నల్లమచ్చల గురించి వాడితే ఈ క్రీమ్ వాడితే పోద్దని చెప్పింది, అర్థమైంది. అట్లాగే రామారావు సార్ బోనస్ కౌంటింగ్, బోనస్ ఏ లెవెల్లో ఉంటే ఏమొస్తుంది, ఏ లెవెల్లో ఉంటే ఎట్లా పాయింట్స్ ఎట్లా కనెక్ట్ చేయాలి,
ఇప్పుడు దీంట్లో ఇప్పుడు డైరెక్టర్కు ఏ లెవెల్ ఉంటే ఎల్బోవి ఎట్లా వస్తుంది, ఎల్బోవి క్యాల్కులేట్ చేసుకోవడం ఎట్లా, పీవీలు ఇంటూ అని మనకు ట్రైనింగ్ టీచర్ కనుక మనకు స్కూల్లో మనకు పాఠం చెప్పినాక లెసన్ చెప్పినాక ఇంటికి హోంవర్క్ ఇచ్చినట్టు ఇచ్చి చేపించండి సార్ అక్కడనే ఉండి. మన గురించి టైం వేస్ట్ ఇది చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇంత శ్రద్ధ పెట్టినందుకు దాన్ని నోట్ చేసుకున్న వాళ్ళు ఉండాలి. సేమ్ టైం బుక్ లో మళ్ళీ ఈవినింగ్ కూడా వస్తుంది. ఈవినింగ్ చేసుకుంటాం సార్. మేడం ఏ టైంలో ఏం చెప్పింది, ఏ సార్ ఏం చెప్పిండు, డైరీ డేట్ వైజ్ గా డైరీ తీసుకొని డైరీలో రాసుకుంటాం సార్, నోట్ చేసుకుంటాం సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. సెమ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజీ. గుడ్ మార్నింగ్ శ్రీమరిజీ. శిరీష మేడం చెప్పిన ఫెయిర్నెస్ క్రీమ్ గురించి చాలా బాగా అర్థమైంది సార్. మేము కూడా వాడుతున్నాము, మాకు కూడా మంచి రిజల్ట్ వచ్చింది. అలాగే రామారావు సార్ చెప్పిన పీవీస్ గురించి అర్థమైంది. ఫస్ట్ చెప్పినప్పుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది, సెకండ్ టైం